రాజకీయ చదరంగంలో వచ్చినటువంటి అతిపెద్ద విజయం అనాలి. ఎందుకంటే మీరు ఈ టైం చూడండి, సిచ్యుయేషన్, వార్ సిచ్యుయేషన్, ధరలు పెరిగిపోయినాయి. ఇంకో పక్కన పాకిస్తాన్ ఓవర్ ఇంటర్ఫీరెన్స్తో పాకిస్తాన్కి పబ్లిక్ అదే అమెరికా సపోర్టు లేదా మధ్యవర్తిత్వం చేసేటువంటి స్థాయికి అది ఎదిగిపోయింది. మోడీకి చేత కావట్లేదు, విశ్వగురు అన్నారు, అది ఇదని ఒక వెటకారం చేసిన సందర్భం, ధరలు పెరిగిపోతున్న సందర్భం, కంట్రోల్ చేయలేరు అన్నటువంటి సందర్భం. అట్లాగే ఇటు పక్కన చూస్తే అత్యంత బలమైన శక్తులు కమ్యూనిస్టులు, అత్యంత బలమైనటువంటి శక్తులు మమతా బెనర్జీ. అసలు ఇంకోటి, ఆ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ నామమాత్రపు ఉనికి శతాబ్దాల పాటు, దశాబ్దాల పాటు. బెంగాల్లో 2011 దాకా కూడా సున్నా బీజేపీ. 2011లో కూడా మమతా బెనర్జీ గెలిచింది 2011 ఫస్ట్ టైం, అప్పుడు కూడా సున్నా. ఒకసారి సాధారణంగా మనకి ఇక్కడ చూడండి పార్టీలు, ఇప్పుడు చిరంజీవి పార్టీ ఒకసారి అయ్యాక వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ పార్టీ ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారికి వచ్చేటికి ఎవరితోనో కలవకపోతే మనం బతకలేమనే పరిస్థితి వచ్చింది. అదే అక్కడ సింగిల్ గానే పార్టీ కంటిన్యూ చేసుకొచ్చింది. ఎన్ని 11, 16, 21, 26 ఇప్పుడు విజయం సాధించి. అంటే మనం కాడు వదిలేసి వెళ్ళిపోకూడదు, నిలబడాలి అన్నటువంటి కసితో పనిచేసిన కార్యకర్త నడి